అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అయితే మాత్రం కన్ను రోజు ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతుంది అనుకుంటున్నారా? మరి అడిగితే కదండి చేసుకుంటారు, అందుకని ఈ విధంగా అడుగుతాను. ఇక్కడ నుంచి మార్నింగ్ అయితే దోశలు అయితే వేస్తున్నాను. ఆల్రెడీ పిల్లలకి దోశలు వేసి ఇచ్చేసాను. ఈరోజు సండే వ్లాగ్ అనమాట. మార్నింగ్ 7 అయింది లెగిసేసరికి, ఎందుకంటే సండే కాబట్టి అనేసి వేళ కొద్దిగా లేట్గా లేసాము. ముందు రోజే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారు వాటర్ రావనేసి, అందుకని ముందు రోజే వాటర్ అయితే పట్టేసుకున్నాను. మార్నింగ్ లెగిసేసరికల్లా 9:30 అయ్యేసరికల్లా వాటర్ బంద్ చేసేసారనమాట. ఈరోజు అయితే ఇంకా టిఫిన్లోకి అనేసి దోశలు వేసేసాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దీపం కూడా పెట్టేసుకున్నాను అనమాట. దీపం పెట్టేసుకున్న తర్వాత ముందే పిల్లలకు దోశలు వేసి ఇచ్చేసాను. తర్వాత మా హస్బెండ్కి నాకు అయితే దోశలు అయితే వేసుకున్నాను. ఇంకా దోశలు టిఫిన్ అయితే వేసుకున్న తర్వాత ఇంకా ఒకవైపు మిషన్లో అయితే బట్టలు వేద్దాం అనుకున్నాను, కానీ బట్టలు అయితే మాత్రం వేయడం అవ్వలేదు. అందుకనేసి మిషన్ తీసాను, కానీ అది అలాగే ఉండిపోయింది. ఇంకైతే మాత్రంగా సాయంత్రం వాటర్ వచ్చిన తర్వాత వేద్దామనేసి సైన్ పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే ఒకవైపు అన్నం ఒకవైపు చారు పెట్టాను, ఎందుకంటే ఈరోజు మాది ఆఫ్టర్నూన్ డ్యూటీ అనమాట. అందుకనేసి ఇంకా పన్నీర్కి అయితే గ్రేవీ పెట్టేసి సైన్ ఉంచాను. మా హస్బెండ్ అయితే పన్నీర్ తేడానికి అయితే వెళ్ళారు. ఇంకా కొద్దిగా సామాన్లు కూడా కావాలంటే వెళ్ళారు. ఇంకా సింక్ అంతా నిండిపోద్ది కదా అనేసి కిందన బుట్ట పెట్టేసి గిన్నెలన్నీ పెట్టేశాను అనమాట. మాకు మంత్లీ లేదా 2 మంత్స్కి ఒకసారి వాటర్ ట్యాంకులు అనేవి క్లీన్ చేస్తారు. అందుకని వాటర్ అనేది సండే మాత్రమే ఈ విధంగా ఆపుతారనమాట. ఇంకా ఇక్కడైతే పన్నీర్ ఉండేసి ఇంకా అలాగే పన్నీర్ పకోడీ చేశాను ఈరోజు అయితే మాత్రంగా. అది ఎలా ఉంది అనేది మామూలుగా అయితే పిల్లలైతే తింటున్నారు. పన్నీర్ 65 చేయమన్నారు, కానీ ఇప్పుడు 65 అయిపోతుంది అనేసి ఈరోజు అయితే పన్నీర్ పకోడీ చేశానమాట. పన్నీర్ కర్రీ ఉండేసి టేస్ట్ ఎలా ఉంది అనేది చూస్తున్నాను అక్కడైతే మాత్రంగా. ఇంకా సండే కదా, ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలి కదా, అంటే పిల్లల బట్టలు కూడా ఈ విధంగా ఉతికిన బట్టలు ఉన్నాయి, అవి అయితే ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. ఇంకెక్కడ ఏంటనండి నాకు బట్టలు మిషన్లో వేసేస్తాను కదా, బట్టలు మడ్డం అంటే నాకు చాలా చిరాకు. ఆ పని అయితే మాత్రం కానీ తప్పదు చేయడం మాత్రంగా. అదే అక్కడ చెప్తున్నాను అనమాట. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, పిల్లలు కాల్ చేస్తున్నారు, టీవీ వేసుకున్నారు, అందుకనేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే నేను టీవీలో సెల్లో పాటలు వేసుకొని హోమ్ థియేటర్ కనెక్ట్ చేసి పాటలు వేసుకొని ఇంకా నేను నా పనులు అయితే చేస్తాను. అందుకనేసి ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడం గల కారణం అదే అని. పాటలు ఒక సెల్తో ఆన్ చేసేస్తాను, ఇంకో సెల్తో వీడియో అయితే తీసుకుంటాను. అందుకనేసి వాయిస్ ఓవర్ అయితే తర్వాత అయితే ఇస్తూ ఉంటాను. ఒక్కోసారి వాళ్ళు టీవీ వేసుకుంటారు, దాంతోపాటు పిల్లలు ఉన్నారంటే ఇంట్లో గోలుగా ఉంటుంది కదా, అందుకనేసి ఇంకా వాయిస్ ఓవర్ వీడియోలు అన్నింటికి వాయిస్ ఓవర్ ఇస్తానన్నమాట. ఇంకా బట్టలు అయితే కొద్దిగా ఉన్నాయి. ఇంకా ఇస్త్రీ చేయడానికి అయితే చాలా బట్టలు ఉన్నాయన్నమాట. మెయిన్ ఎక్కువ నావే ఉన్నాయి ఇస్త్రీ చేయడానికి. కార్తీక మాసం 2 రోజులు గుడికి వెళ్ళేటప్పుడు గట్రా అన్నీ మంచి బట్టలు వేసుకొని ఉతికేసి సైన్ పడేసాను. ఇప్పుడైతే చీరలు ఉన్నాయి, ఇంకా డ్రెస్సులు అన్నీ ఇస్త్రీకి ఉన్నాయి. వాళ్ళ బట్టలు అయితే తక్కువ ఉన్నాయి, కానీ నావైతే మాత్రంగా చాలా ఎక్కువ ఉన్నాయి ఇస్త్రీ చేయడానికి అయితే మాత్రంగా. ఇప్పుడైతే ఈ బట్టలు మడిసేసి ఎవరి కబోర్డ్లో వాళ్ళు పెట్టేసిన తర్వాత అయితే టైం కుదిరితే ఇంకా ఇస్త్రీ ఇవాళ సండే కదా, రేపు పాడ్యమి కదా, ఇంకా అందుకనేసి పాడ్యమి దీపాలు అయితే వదులుకోవాలి కదా, నైటే ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చి 4:30 అవుతుంది. ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. 4:30కి బట్టల కాడ కూర్చున్నాను మడతేయడానికి. బట్టలన్నీ మడతేసి కబోర్డ్లో పెట్టేసరికల్లా ఒక 1/2 అవర్ అయ్యింది, 5 అయ్యింది. ఇంకా పిల్లలకి స్నాక్స్ ఇచ్చాను. స్నాక్స్ తినేసిన తర్వాత ఇంకా వాళ్ళ కిందకి వెళ్ళి సైకిల్ తొక్కుపోయారు. ఈలోపు ఇల్లంతా క్లీన్ చేసుకొని మొత్తం పని చేసేసుకునేసరికల్లా నాకు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 10 అయ్యిందండి. మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చి అతను తినేసరికల్లా ఈరోజు వాటర్ రాలేదు కదా, ఇంకా గిన్నెలన్నీ అలా ఉన్నాయి. ఇప్పుడైతే వాటర్ వస్తున్నాయి, అందుకని మొత్తం ఇల్లంతా చక్కబెట్టి ముందు వంటగదిలో గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకోవాలి. వీడియో అయితే ఈరోజు ఎక్కువ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే పనితోనే సరిపోయింది. ఆదివారం అనుకుంటాం కానీ ఖాళీ ఏం దొరకదు, పని చేస్తూనే ఉండాలి. ఇంకా అయితే దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసేసుకొని వంటగది అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా పాలు అయితే మరగబెడుతున్నాను పిల్లలకి ఇద్దామనేసి. ఇంకా ఈ విధంగా క్లీన్ అంతా చేసుకొని బయట లోపల ముగ్గులు అయితే వేసేసుకున్నాను. ఇంకా ఈరోజే ఈ విధంగా ముగ్గులు వేసుకోవడం వల్ల రేపు తెల్లవారు వేరం వేసి దీపాలు అయితే వదులుకోవచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ తెచ్చినవి అలాగే ఉన్నాయి, ఇంకా డబ్బాలు అయితే వేయాలని చెప్తున్నాను అక్కడైతే. ఇంకా నైట్ 10:30 అయిపోతుంది కదా, ఇంకా నాకు నేను పడుకునేసరికల్లా 10:30 అయిపోయింది అనమాట. ఇంకోండి బట్టలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయి ఇస్త్రీకి, ఇవన్నీ చూడాలి ఎప్పుడు చెయ్యాలో అనేది. ఇంకా ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, మరొక మంచి వీడియోతో కలుద్దాం.